ఆటలు ఆడుకోవాలి నడు. మేము కూడా ఆడొచ్చు. ఆడుద్దని ఎవరు చెప్పారు? మీరు అన్ని ఈ ఆటలు కాదమ్మా, ఇంటి పోయి తొక్కుడు బిల్ల అష్టాచమ్మ అవి చూసుకోవడం గ్రౌండ్ కాల్ చేయరు నడు. ఒకటి గుర్తుపెట్టుకో, హీరోయిన్లను సతాయించినప్పుడు హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి కూడా ఒక దేవత వస్తుంది. అక్క అక్క నేను రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం ఖాయం ఖాయం. నేనెవరో తెలుసా? ద గ్రేట్ క్రికెటర్ అవ్వాల్సిన దాన్ని. సుమా కలకాల, సుమా కలకాల. ఏ టీం కాడారు? నేషనల్ టీం కి ఆడాలి కానీ ఏజ్ తప్పించానని తీసేశారు. అయినా ఎవరమ్మా ఇక్కడ అమ్మాయిలు తొక్కుడు బిళ్ళలు ఆడాలి, అబ్బాయిలు మాత్రమే క్రికెట్ ఆడాలి అని? వీడే వాడైతే అయ్యాడు కానీ నువ్వు నా కెమెరా అడ్డం రావడం ఏంటి? పక్కగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆడపిల్లల్ని ఇలా తొక్కేస్తారు? వై ఇప్పటి నుంచి రూల్స్ మార్చుకోండి. మీరు తొక్కుడు బిళ్ళ ఆడండి, మేము క్రికెట్ ఆడతాం. సో ఇవాళ నుంచి ఆడపిల్లలు మీరేం చేయబోతున్నారు? క్రికెట్. డూ ఆర్ డై. క్రికెట్ ఆడాలి. మగపిల్లలు మీరు తొక్కుడు బిళ్ళ ప్రాక్టీస్ చేయండి. ఏది కుంటూ అటు వెళ్ళండి. ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఆడపిల్లలు క్రికెట్ ఆడకూడదు, తొక్కుడు బిళ్ళలు మాత్రమే ఆడాలి అని చెప్పారనుకో, వాళ్ళ సంగతి. ఇదిగో నేను గొప్ప బ్యాట్స్మెన్ ని, ఈ విషయం నువ్వు పక్కన పెట్టి నువ్వు మామూలుగా బౌలింగ్ చేయి. ఓకే? ఎంతసేపు బ్యాట్స్మెన్, బ్యాట్స్ ఉమెన్. ఓకే? ఆ బాల్ వెతుక్కోవడానికి మినిమం వాళ్ళకి 2 రోజుల టైం పడుతుంది. ఈ లోపు జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. ఈ రోజు మన జీన్స్ ఆడడానికి వస్తున్నటువంటి ఇద్దరు సెలబ్రిటీస్ కూడా మంచి ప్లేయర్సే. బాగా ఆటలాడిస్తారు, బాగా నవ్విస్తారు. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ ద బ్యూటిఫుల్ రష్మి. నిజంగా నాకు మీకు ఇన్ని స్టెప్పులు వచ్చని తెలియదు. మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని నేను అనుకున్నానే. ఎవడు రాడు? నేను చెప్పినప్పుడు కదా నువ్వు వేయాలి, ముందే నువ్వు వేసేస్తే ఎట్లా? నీకు ఒక చాక్లెట్. ఇంతకన్నా పెద్ద సర్ప్రైజ్ ఎవరైనా ఇస్తారా? నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి చాక్లెట్ నా కళ్ళ ముందు ఉంటుందని. కానీ ఏంటి మీరు సింగిల్ గా సోలోగా వచ్చారు? జోడీ ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా? నేను అదే అనుకున్నా. నేను సింగిల్ ఎంట్రీ ఇచ్చారు. హౌ గ్లామరస్ బై పక్కన మాత్రం గ్లామర్ లేకపోతే మీరు అరిచి నేను సిగ్గుపడేలా చేయకండి. మేము 2 టికెట్స్ పంపించాము. ఎంట్రీ ఫర్ 2 అని పంపించాము మేము. మీరు ఒకళ్ళే వచ్చారు. ఇంకో టికెట్ ఇంకోళ్ళ దగ్గర ఉంది, చినిగింది. అవునా? వాళ్ళని పిలుద్దాం ఇప్పుడు. పిలవండి. అమ్మా హాయ్ రష్మి. వెల్కమ్ టు ద జీన్స్ షో. అండ్ ఈ రోజు నువ్వు ఆడుతున్నావు అలాంగ్ విత్ మిస్టర్ చంటి. హ్యాపీ బర్త్డే టు యు. సంవత్సరంలో అందరికి ఎన్నిసార్లు హ్యాపీ బర్త్డే చేస్తారండి మీరు? డైలీ హ్యాపీ బర్త్డే చేస్తా. మనం నిద్రలో నుంచి లేవడం అంటే మళ్ళీ మనం బతికినట్టేగా.
జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం. అక్షరాల 36 లక్షలు. ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. ఫస్ట్ ది సేమ్ టు సేమ్, సెకండ్ సెలబ్రిటీ, మూడోది బొమ్మరిల్లు అండ్ 4వది జాక్ పాట్ రౌండ్. ఇవి 4 మీరు కరెక్ట్ గా ఆడినట్టయితే ఈ 36 లక్షలు మీ సొంతం అవుతాయి. మరి ఇదంతా ఆడడానికి మీకు మేము అడ్వాన్స్ గా ఇచ్చేస్తున్నాము 1,00,000 రూపాయలు. ఇదంతా ఆడే ముందు మీ ఫోటోస్ కొన్ని మా దగ్గర ఉన్నాయి, అవి చూద్దాము. వాటికి వాళ్ళు కామెంట్స్ పాస్ చేస్తారు. చంటానంద బాబాకి మీరేంటి వెళ్ళిన ప్రతి షోకి ఇలా చాక్లెట్లు పట్టుకొని తిరుగుతుంటారా? నేను ఎక్కడికి వెళ్ళినా చాక్లెట్ ఇవ్వడం అలవాటు. మంచి ఆన్సర్ చెప్తే ప్రేమతో ఇస్తాం, లేకపోతే గట్టిగా విసురుతారా? పెళ్ళవగానే ఇంకా 2 months కూడా కాలేదు, అప్పుడే నా భార్య నాకు గిఫ్ట్ ఇచ్చేసింది. మా ఆవిడ మాకేమో గిఫ్ట్ ఇవ్వలేదు, మేము ఆవిడని చేసుకున్న తర్వాత ఈ గిఫ్ట్ మేము తెచ్చుకున్నాం. మార్కెట్ లో కొత్త బాబా వచ్చాడు. అవునా ఏంట్రా దానిలో రసం లేదు, పులుపు లేదు ఏంట్రా దాంట్లో? ఏదో యాంగ్జైటీగా చెప్పు. మార్కెట్ లోకి కొత్త బాబా వచ్చాడు. ఒరే నిన్ను ఆర్టిస్ట్ చేసే బాధ్యత నేను తీసుకున్నారా? నువ్వు నేను డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ని కరెక్ట్ గా చెప్పు. ఒక పని చేద్దాం, నువ్వు ఉండమ్మా అక్కడ. ఈమెకి ప్రపోజ్ చేస్తూ ప్రేమగా, నువ్వు లేక నేను లేను, నీకోసమే నేను, నువ్వు ఛాన్స్ ఇస్తే నీకోసం టైటానిక్ కడతా. నిజంగా కడతావా? కడతా. గ్యారంటీయా? గ్యారంటీ. ఎంత టైం కావాలి కట్టడానికి? నువ్వు ఎన్ని రోజులు లోన్ ఇస్తే అన్ని రోజులు. నువ్వు ఇస్తావు కదా. క్యాష్ ఐడియా ఎవరిది? ఐడియా కంపెనీ వాడిదండి. ఇది తీసుకొని మళ్ళీ వర్షన్ 3.0 వరకు కనపడకు, నాకు వెళ్ళు. మూసిలో తల పెడుతున్న చంటి. ప్రిపేర్ అవుతున్నావు కదా పెళ్ళైన తర్వాత ఏం చేయాలా అని. ఒరే మీకు ఒక విషయం, ఆడవాళ్ళకి బిస్కెట్ వేయడమే తెలుసు, చాక్లెట్ వేయడం తెలియదు. ఆ బిస్కెట్ లో క్రీమ్ వేయడం మన చంటికి తెలుసు. చాలు కదా, 2 క్రీమ్ యాడ్ చేస్తే బిస్కెట్. హాయ్ చంటన్న. హాయ్ రేష్మోద్న. ఏం చెప్పారు? వచ్చి అన్న ఎవరు? ఏ అన్నకి? నేను ఈ అన్నకి పెళ్లి అయిపోయిందబ్బా, తెలీదా? అయిపోతే నాకుంది ప్రాబ్లం. ఇవన్నీ కుదరదమ్మా. ఇంట్లో పప్పనం ఉంది కదా అని బయట బిర్యానీ తిన్న మానేస్తావా? బాల్ తగలలేని చోట తగిలిందని చెట్టు వెనకాల వెళ్ళి దాచుకోవడం. పొడితే చచ్చిపోతావు గాడి. ఇదే పెళ్లి కన్నా ముందు చంటి గారు నవ్వినటువంటి చివరి నవ్వు. నా జీవితం సంకనాకి పోతుంటే ఆపాల్సింది పోయి భోజనాలు తింటున్నారా అని చూస్తున్నా. ఏం చెప్పావురా? పులిలా ఉండేవాడు పిల్లిలా మారిపోయాడు పాపం. కరెక్ట్ రా. ఈ రోజు నేను సుమక్క షోకి వెళ్తున్నా, తనకన్నా బాగా నేనే కనిపించాలని మొక్కుంటున్నా. దేవుడా అప్పారావు లాంటి మంచి మొగుడిని రావాలని కోరుకుంటాను. అమ్మయ్యా అనసూయని దొక్కేశాను. నెక్స్ట్ సుమా ఇంకా రోజానే మిగిలారు. అయ్యి బాబోయ్, ఈ రోజు రోజా గారిని మేకప్ లేకుండా చూసేసానని కళ్ళు మూసుకుంది. చంద్రన్న చీరెత్తినట్టున్నా, అందుకే మీరు కళ్ళు మూసుకున్నారు. దంగల్ 2. ఈ పిక్చర్ గ్యాలరీ అయిపోయింది. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్తున్నాం. సో వి విల్ స్టార్ట్ ద షో. జీన్స్ వర్షన్ 2.0 లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో మీరు పేరెంట్ అండ్ చైల్డ్ ని మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడంతా మీకు 25,000 ఇస్తాము. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. అండ్ అలాగే మేము అడిగినటువంటి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చెప్పాలి. పేరెంట్స్ వచ్చేయండి. ఆ పిల్లలు రండి.
మీరు ABCD లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేస్తే మేము అక్కడ స్క్రీన్ మీద చూపిస్తాం. ఓకే. పక్కనే పిల్లల్ని కూడా చూపిస్తాం. మీరు వీళ్ళ ముక్కు కలిసిందా, వీళ్ళ కళ్ళు కలిసాయా మ్యాచ్ చేసుకో. ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్? ఏ పేరెంట్ ఏ. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. చెప్పండి ఇప్పుడు ఎవరో? 6 ఫిక్సే. ఓకే, చైల్డ్ 6 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఇవ్వండి. ముందు ర్యాపిడ్ ఫైర్ కూడా ఉంది మీకు. రష్మి గారి ర్యాపిడ్ ఫైర్ ఇవ్వండి అమ్మా. రష్మి గారు, స్టూడెంట్స్ మీకోసం రాసినటువంటి క్వశ్చన్స్ రెడీయా? ఎవరి స్కిట్ మీకు అర్థం కావడానికి 1 గంట పడుతుంది? ఆర్పి, పటాస్ ప్రకాష్. ఆర్పి. బ్రేకింగ్ న్యూస్. బేసికలీ నాకు స్కిట్స్ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అది ఆర్పి వేసిన స్కిట్ అయినట్టయితే గంట కాదు కదా 24 గంటలు గడిచినా కూడా నాకు అర్థం కాదు అని చెప్పినటువంటి రష్మి. మీకు బాగా లైన్ కొట్టిన వ్యక్తి ఎవరు? ఏ చంటి, బి సుధీర్. ఏ చంటి. బ్రేకింగ్ న్యూస్ కి పెళ్లి కాకముందు చంటి నాకు బాగా లైన్ వేయడానికి ట్రై చేశాడు, కానీ నేను సర్కిల్లకే పడతాను అన్న సంగతి చంటికి తెలియదు కాబట్టి నేను పడలేదు అని చెప్పిన రష్మి. పెళ్ళైన తర్వాత పడ్డాను. అడ్డావా కదా చంటి? అవును. ఎందుకు ఆయన సవ్యంగా బతకనివ్వా? ఆయన కాపురం చేసుకొనివ్వా? చంటి. బ్రేకింగ్ న్యూస్. పెళ్లికి ముందు చంటి వేసినటువంటి లైన్ కి పెళ్ళయిన తర్వాత పడిన రష్మి. చంటి, నీకు ఇంట్లో సొంటే. నీ వల్లే హిట్ అయిన షో ఏది? జబర్దస్త్, డి జోడియా? డి జోడి. అసలు డి జోడి షోలో ఏ మాస్టర్లు ఉంటే ఏ యాంకర్లు ఉంటేనే నేనున్నాను కాబట్టి ఆ షో హిట్ అయింది అని చెప్పినటువంటి రష్మి. ఎవరు స్కిట్ చేయడానికి స్టేజ్ మీదకు వస్తే మీకు నిద్ర వస్తుంది? ఏ ప్రకాష్, బి వెంకీ. మేము అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక, స్కిట్ కి అక్కడ నవ్వలేక ఇక్కడ నవ్వినటువంటి రష్మి. ఒక పేరు ఎలా సెలెక్ట్ చేసుకుంటాను? ఇద్దరు అని చెప్పిన రష్మి. అంతేగా ఇలా చూపించారు, మరి దేనికి? చంటిని వర్ణించాలి అంటే ఏ సామెతతో వర్ణించాలి? పొడ్డాడే గాని గట్టోడు, పిట్ట కొంచెం కూతగనం. పిత్త కొంచెం కూతగనం. పిత్త కొంచెం కాదు, నిన్ను తగలయ్యా. పిట్ట కొంచెం పిట్ట. అదే పింట కొంచెం. పింటి కాదురా, పిట్ట కొంచెం కూతగనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. నువ్వు ఎంత అడిగినా నాగబాబు గారి డాన్స్ చేయకపోవడానికి నీ ఫీలింగ్ ఏంటి? అంత టెక్కేందుకు? నీ టైమింగ్ అందుకోలేకపోతున్నారు కాబట్టి. నా టైమింగ్ అందుకోలేకపోతున్నారు కాబట్టి. బ్రేకింగ్ న్యూస్. జీన్స్ లో నాగబాబు గారికి సవాల్ విసిరినటువంటి రష్మి. ఈ సవాల్ ని మరి నాగబాబు గారు ఎలా తీసుకుంటారో మనం వేచి చూడాల్సిందే. నాగబాబు గారు ఇప్పటి వరకు జబర్దస్త్ షోలో ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా డాన్స్ చేయకపోవడానికి గల కారణం రష్మి స్టెప్పులకి తను మ్యాచ్ చేయలేడు అని చెప్పినటువంటి రష్మి. మరి నాగబాబు గారు ఏమంటారో చూద్దాం. పొగరు, అహంకారం, ఈగో ఎన్ని తెగొచ్చేసినాయి. ఫస్ట్ మీరు అవుట్ ఆఫ్ మై సైట్ పగబడే. మాకు ఆ కెపాసిటీ లేక కాదు, కాకపోతే మా ఎక్స్పీరియన్స్ చూసి ఒక జడ్జి పొజిషన్ ఇచ్చారు మాకు. ఓకే ప్లీజ్ ఆపేసేయండి నాగబాబు, నేను వినలేకపోతున్నాను.
ఏది రూమర్ ఏది నిజం? సుధీర్ నువ్వు ప్రేమలో ఉన్నారు, సుధీర్ నీకు బ్రేకప్ అయింది. సుధీర్ నేను ప్రేమలో ఉన్నా. రూమర్ మరైతే నిజం అదేనా? మీకు బ్రేకప్ అయిందని. బ్రేకింగ్ న్యూస్, తనకి సుధీర్ కి ఇక ఎలాంటి సంబంధం లేదని. కొత్త సంబంధం ఇక్కడ ఈ మధ్య. ఏమండి మీ ఆవిడ అక్టోబర్ నెలలో తిరిగి వస్తుంది, మీకు తెలుసుగా? అవును, అప్పటిదాకా ఖాళీగా ఉండాలిగా. బ్రేకింగ్ న్యూస్, ఆవిడ ఇంట్లో లేకపోతే ఎవరితోనూ ఉంటాడు అన్న చంటి. ఎవరితోనంటే ఏ ఫ్రెండ్స్ రాకూడదు ఇంటికి. ఏంటి ఆల్ డర్టీ మైండెడ్ పీపుల్, యు ఆల్ పీపుల్ ఆర్ షిట్ షిట్. నీ టార్గెట్ ఏంటి? మళ్ళీ అనసూయని పంపించేసి 2 షోస్ నువ్వే చేసుకోవాలని, రోజా గారి ప్లేస్ రీప్లేస్ చేయాలి అని. రోజా గారి ప్లేస్ రీప్లేస్ చేయాలని అక్కడ కూడా వెళ్ళి నువ్వే కూర్చొని నవ్వుతావా? అక్కడ యాంకరింగ్ చేసి ఇక్కడికి వచ్చి అని మళ్ళీ అద్భుతమైన తెలుగు డైలాగ్ చేస్తారా లేకపోతే సాంగ్ పాడతారా? తెలుగు డైలాగ్ చేస్తుంది, అద్దరిపోయే డైలాగ్ చెప్తుంది. ఏమంటివి జాతిన పొమ్మన సూత సుత్తనకు నిలు అర్హత లేదందువా. జాతి బొమ్మని సుత అక్కడ నేర్చుకో, టీచర్ దగ్గరికి వెళ్ళు. టీచర్ ట్యూషన్స్ కమ్ హియర్. జాతి నెపమున సూత సుతుడి కింద నిల్వర్హత లేదందువా. జాతి సుత నిల్వదా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది. భరద్వాజుని జన్మ పెట్టేది మట్టి కుండలో పుట్టిది కదా, నీది ఏ కులం? అస్మత్ పితామహుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? నాతో చెప్పించితివేమయ్యా? ఏం చెప్పింది చెప్పమని కాదు, ఆవిడ చెప్పింది చెప్పమని. రత్నమణిమయ ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున ఏమండి ఈ పనిష్మెంట్ ఆవిడకా మనకా? ఇండైరెక్ట్లీ మనకి. బిసిడి పేరెంట్ సి, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఇందాక మీరు వీడినే కదా మ్యాచ్ చేశారు. డాడీ ఎవరు? కాదురా, ఎవరో చెప్పండి. ఎవరో చెప్పకపోతే తాడు తీస్తా. నువ్వు చెప్పరా రే, మర్యాదగా చెప్పు. రే నా గురించి నాకే సరిగ్గా తెలీదు. నా గురించి నాకు అస్సలు తెలీదు. చెప్పవు కదరా నువ్వు. రే భయపడకురా, భయపడకు, ఓకేనా? ఏంటి ఏడుస్తావా? ఏడు చెవని భయపెడదామనరా? ఇన్నేళ్ళ నుంచి దగ్గరగా చూస్తున్నా, నేనే ఇప్పటివరకు అడవలేదు. ఏ చైల్డ్ ని మ్యాచ్ చేస్తారు? చైల్డ్ 2 2 ఏ. ఓకే, 2 అండ్ పేరెంట్స్ ఈ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. కలలు అన్నీ కథలుగానే మిగిలేనే కనులు దాటి. మాకు చంటి గారి ర్యాపిడ్ ఫైర్ ఇవ్వండి. నిన్ను నమ్మించి మోసం చేసింది ఎవరు? ఏ భాస్కర్, బి సుధాకర్. ఇద్దరు. బ్రేకింగ్ న్యూస్, జబర్దస్త్ అనేటువంటి షోలో నమ్మించి మోసం చేసినటువంటి ఇద్దరి పేర్లు బట్ట బయలు చేసినటువంటి చంటి. ఒకళ్ళు సుధాకర్, ఇంకొకళ్ళు భాస్కర్. పెళ్లి చేసుకున్న తర్వాత తెలుసుకున్న నిజం ఏమిటి? ఇదేదో మంచి టాపిక్. అందరూ అడుగుతున్నారు అని పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి అవ్వకపోతేనే లైఫ్ బాగుంటుంది.
సెకండ్. ఏ అబద్ధం. ఫస్ట్ కూడా కరెక్టే. బ్రేకింగ్ న్యూస్. పెళ్లి అవ్వకపోతేనే లైఫ్ బాగుంటుంది అని చెప్పినటువంటి చంటి అని చెప్పినప్పటికీ తనకి పెళ్లి లైఫ్ చాలా బాగుంది అని మనసులో అనుకుంటున్న చంటి. రష్మిని వర్ణించాలి అంటే ఎలా వర్ణిస్తారు? ఏ లేడీ గెటప్ లో ఉన్న మగాడు, బి వర్ణించడానికి వీలు లేని ఆడది. వర్ణించు బాగా. కత్తిలాంటి ఫిగరు. చెత్త స్కిట్టు, సోది స్కిట్టు అని ఎవరి స్కిట్టు చూస్తే మీకు అనిపిస్తుంది? ఏ చంద్ర, బి సుధీర్. బ్రేకింగ్ న్యూస్. సుధీర్ నీది చెత్త సోది స్కిట్ అని చెప్పిన చంటి. ఏది కలైతే బాగుంటుంది అని అనుకున్నారు? మీకు పెళ్లి కావడమా, మీ భార్య మిమ్మల్ని కొట్టడమా? ఎవడ్రా క్వశ్చన్లు రాసిందరే? ఫస్ట్ దే. ఓకే, పెళ్లి కావడం అనేది ఒక కళ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది. అది అవుతుంది కొన్నేళ్లకి. ఓకే, సో దట్స్ ఇట్. బియా డియా? బి. ఓకే, బి చూద్దాం. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. చెప్పండి ఇప్పుడు ఎవరో? 2 వాణ్ణి నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలమ్మా. 2 ఫిక్స్ 2. పేరెంట్ బి అండ్ చైల్డ్ 2 ఫిక్స్ అంటున్నారు. అవునా కాదా చూద్దాం. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. 75,000 ఉంది ఇప్పుడు మీ దగ్గర. ఓకే, సెలబ్రిటీ రౌండ్. ఈ సెలబ్రిటీ రౌండ్ లో మేము సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము. 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసి మ్యాచ్ చేయండి. కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇవ్వాలి. అండ్ ఈ రౌండ్ లో మీరు 3 కరెక్ట్ మ్యాచెస్ చేస్తే మీకు బోనస్ గా ఇంకో 25,000 ఇస్తాం. రాంగ్ చేస్తే మాత్రం మేము అవునన్నా కాదన్నా అని ఒక గేమ్ ఆడిస్తాం. ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో కూతురు. ఆప్షన్ ఏ ఆర్యన్ రాజేష్, బి మంచు విష్ణు, సి జీవా అండ్ డి కార్తి. ఏంటి ఆర్యన్ రాజేష్ కూతురు అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. అమ్మాయి చక్కగా మంచి హ్యాపీ ఫ్యామిలీ. మీరు గెలుచుకుంటున్నారు 50,000. మీరు నెక్స్ట్ టైం ఈ షో ఆడడానికి అంటే వర్షన్ 3.0 అప్పటికల్లా మీ వాళ్ళలో ఎవరిదైనా ఫోటో ఉంటుంది కదా, మాక్సిమం ట్రై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక క్రికెటర్ కొడుకు. ఆప్షన్ ఏ రైనా,
బి గంభీర్, సి యూసఫ్ పఠాన్, డి శిఖర్ ధవన్. డియా ఫిక్సా? డి శిఖర్ ధవన్ కొడుకు అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. అయింది ఒక్కటి పోతా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా అనే ఒక గేమ్ ఆడబోతున్నాము. రష్మి, ఈసారి గేమ్ మీకు. మీ ఆన్సర్లు అవును అయినట్టయితే ఒక ప్రాపర్టీ ఉంటుంది చంటి గారికి, దాని మీద మీరు టింగ్ అని ఒక దెబ్బ వేయొచ్చు. ఆ బకెట్ తీసుకురామ్మా, బాత్రూమ్ లోదే. చంటి గారు మీ తల మీద మీరు వేసుకోండి, ఇట్స్ హెల్మెట్. అయ్యో ఏ బాత్రూమ్ లో వాడేది? స్టీల్ బకెట్లు బాత్రూమ్ లో వాడరు, మహా అయితే సాంబార్ పోసుకొని ఉంటారు అంతే. మీకు మంచి సాంబార్ వాసన వస్తుంది, సాంబార్ వాసన వస్తుంది. రష్మి, ఫస్ట్ క్వశ్చన్. నువ్వు ఎక్స్ట్రా జబర్దస్తులో యాంకర్వి. నాగబాబు గారు నవ్వు బాగుండదు. సుధీర్ వేస్ట్ ఫెలో. నాగబాబు గారు నవ్వు బాగుంటుంది. రోజా గారు గ్లామర్ గా ఉండరు. నీకుంది తర్వాత చంటి నవ మన్మధుడు. మీది వైజాగ్. అందరూ మిమ్మల్ని మేల్ యాంకర్ అంటారు. నీకు కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా పిచ్చి. నీకు చాలా పిచ్చి. నీ మీద రూమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నీకు అనసూయ కన్నా టెక్ ఎక్కువ. చంటి అంటే నీకు చాలా ఇష్టం. చంటి కొంచెం స్క్రూ లూజ్. చంటి వాళ్ళ జీన్స్ షో చాలా బాగా ఆడుతున్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఆ బకెట్ ఇటు పెట్టండి. కొన్నిటికి మనమేళ్ళు కొట్టుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి కదండి. ఏది మళ్ళీ ఫ్లో క్వశ్చన్ అడగండి. చంటి నవమన్మధుడు. చంటి చాలా అందంగా ఉంటాడు. అంతే ఉంది. అదే చంటికి అంటే ఇష్టం అదేదో ఉంది. కొన్ని ఫ్లోలో నా ఇష్టం వచ్చింది నేను అడుగుతా. చంటి చిలిపి పనులు చేస్తాడు. నువ్వు గడ్డం లేకపోతే రాఘవలా ఉంటావు. చిన్న వయసులోనే నీకు పెళ్లి చేసేశారు. నీ పిండాకుడు డైలాగ్ వల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. నీకన్నా రష్మి పొడుగ్గా ఉంటుంది. నువ్వు గాలి ముక్కుతో పీలుస్తావు. నీ గడ్డం నల్లగా ఉంది. కాదు, మస్కారా వేసాడు. మీరు 6 అడుగులు అందగాడు. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా. ఎవరు కాదురా ఈ ప్రపంచంలో. మీరే అద్భుతమైన మేల్ యాంకర్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ శ్రద్ధా కపూర్, బి సోనాక్షి సిన్హా, సి రాధికా ఆప్టే అండ్ డి ఆలియా భట్. ఆలియా భట్. సోనాక్షి. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు అని అడగలేదు, వాళ్ళ మదర్ ఎవరు అని అడిగారు. అవునా? అవునా? సోనాక్షి సిన్హా కాదు. డి
అలియా భట్ ఫిక్సా? ఫిక్స్. అమ్మా అమ్మ దే దే అమ్మా అమ్మ దే దే అమ్మా 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 అమ్మ అమ్మ అమ్మ. ఇవాళ బిచ్చగాళ్ళ అసోసియేషన్ లో కొత్తగా రిలీజ్ అయినటువంటి సాంగ్ అమ్మా అమ్మ డే 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 డే. అలియా భట్ వాళ్ళ మదర్ అవునా కాదో చూద్దాం. ఇవ్వండి 50,000 ఇవ్వండి. ఈ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే అమౌంట్ మీరే లెక్కెట్టుకోండి. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఈ బొమ్మరిల్లు రౌండ్ లో అందరిని నిలబెట్టాలంటే మీరు కొంచెం రిలాక్స్ అయ్యి రావాలి ప్లీజ్. తడక హనుమంతు సునంద గారి ఫ్యామిలీ గజ్వేలు సిద్దిపేట నుంచి ఈ రోజు మన జీన్స్ బొమ్మరిల్లు రౌండ్ కోసం వచ్చారు. వారికి స్వాగతం పలుకుదాము. హలో హాయ్ సుమక్క. ఇది సునంద అండ్ హనుమంతు ఫ్యామిలీ. సునంద గారు వచ్చేసి బాగులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ. ఎలాంటి విషయాలకి పక్కింటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటాము ఇది క్వశ్చన్. పక్కింటి వాళ్ళ హస్బెండ్ హ్యాండ్సమ్ గా ఉండి మన హస్బెండ్ హ్యాండ్సమ్ గా లేకుంటే వాళ్ళ ఆయన ఎలా ఉన్నాడని చూస్తున్నాను నేను. పక్కింట్లో మంచి పని మనిషి ఉండి మన ఇంట్లో లేకపోతే పక్కింటోనికి పెళ్ళి నాకు పెళ్లి కాకపోతే అంటే వయసుతో ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఏ వయసు వాళ్ళైనా నువ్వు కంపేర్ చేసుకుంటావా? పక్కింటి వాళ్ళ ఆయన వాళ్ళ ఆమెకు వడ్డానం తెచ్చి నాకు దేనప్పుడు మంట చాలా మంట వస్తుంది. వడ్డానం టాపిక్ ఎత్తద్దు అసలే నా దగ్గర. నార్మల్ గా అయితే నా జుట్టు బట్టి మా మమ్మీ ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటది, పక్క వాళ్ళ జుట్టు ఎంత పెద్దగా చూడు నువ్వేమో కట్ చేసుకుంటూ ఉంటావు అని చెప్పేసి. ఏమ్మా ఆ మాత్రం ఉన్నందుకు సంతోషించాలి, లేని వాళ్ళకి తెలుస్తుందమ్మా బాధ ఏమిటో. నా పేరు నాగం సాయితేజ. చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. ఇదిగో మా డాడీకి ఎయిర్పోర్ట్ ఉండి పక్కింటి అంకుల్ కి మంచి జుట్టు ఉంటే ఫీల్ అవుతాం. మీ డాడీ ఫీల్ అవ్వాలి కానీ నీకెందుకు? హలో సుమక్క, పక్కింటి వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంది, మాకు తక్కువ ఉన్నప్పుడు నువ్వు చెప్పింది తక్కువ, లాక్కుంది ఎక్కువైంది. కూర్చో. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి సహన్ అండ్ ప్రతీక. సో సహన్ అండ్ ప్రతీక బావా మరదళ్ళు అవుతారు, కానీ మనం చెప్పొద్దు ఎవరికి. ఓకేనా? సరే, ఇప్పుడు పిలిచేద్దాం మన గ్యాంగ్ ని. కమాన్, లెట్స్ వెల్కమ్ వన్స్ అగైన్ చలాకి చంటి అండ్ రష్మి. ఈ పెద్ద ఫ్యామిలీ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇది పెద్ద ఫ్యామిలీ కాదు, భారీ ఫ్యామిలీ. వీళ్ళందరిలో నుంచి ఇద్దరు అక్కడ నిలబెట్టాము. వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏమిటి, ఎలా అయ్యారు అనేది మీరు చెప్పాలి. వీళ్ళు ఏమవుతారు అనేది, అలాగే ఎలా అవుతారు అనేది చెప్తే మీకు 5 లక్షలు ఇస్తాం. అయితే నేను అవును కాదు చెప్పడానికి 10,000 మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. ఓకే? ఆ పాప పేరు వచ్చేసి ప్రతీక, బాబు పేరు వచ్చి సహన్. ఇప్పుడు ఈ పిల్ల ఖచ్చితంగా ఆ అబ్బాయికి తమ్ముడు, చెల్లి. నువ్వన్నావా మాట, నేను అనట్లేదు. దాని మీద కాసేపు నిలబడదాం. చెల్లి 10,000 ఇవ్వండి. అయితే సహన్ అండ్ ప్రతీక అన్న చెల్లెళ్ళు అవుతారా? కాదు.
నేను చెప్తా చూడు ఇప్పుడు. అల్లం అన్నా నువ్వు అనొచ్చురా, దానికి ఏం డబ్బులు ఖర్చు. అల్లం, బెల్లం, కాస్, కీస్, కటీఫ్. ఖచ్చితంగా ఇది బావ మరదల్లే. 10,000. ఫర్ లిటిల్ మోర్ క్లారిటీ, ఎవరు బావా ఎవరు మరదలు? ఈ పిల్ల అదే నువ్వు చెప్పు, నీకు ఐక్యూ. చలో. అమ్మాయి మరదలు, అబ్బాయి బావా. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 10,000. బావా మరదలు రైట్ ఆన్సర్. కానీ ఎలా బావా మరదళ్ళు అయ్యారు? ఏముంది, ఆ పిల్లకి అతను బావ అయితే ఆ బావకి అతను అమ్మ మరదలు అవుతుంది. బావ మరదలు ఎట్లా అవుతారా? పుట్టిన తర్వాత అవుతారు. అబ్బో నీ తెలుగు. అమ్మమ్మ వాళ్ళ అక్క. ఓకే, ఈ పిల్ల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అక్క. అక్క కొడుకు 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 అంటే పిల్ల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అక్కే మనవడు. 10,000. ఏమని చెప్పమనంటే ఇస్తా. మొత్తం తీసుకో, మొత్తం తీసుకో. పాప వాళ్ళ అమ్మమ్మ గారి అక్క గారి కొడుకు కొడుకు అవ్వడంతో వీళ్ళు బావ మరదళ్ళు అయ్యారు. సో సహన్ వాళ్ళ నాన్నగారి అమ్మగారేమో జగదాంబ గారు, జగదాంబ గారి చెల్లెలి గారేమో రాజ్యలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి గారి కూతురు శాంత గారు, వాళ్ళ పాప ప్రతీక. ఇలా బావా మరదళ్ళు అయ్యారు. ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరు ఒక చిన్న స్పూఫ్ చేయాలి. మనము రీక్రియేట్ చేయబోతున్నాము ఆ మూమెంట్ ని. కమల్ హాసన్ గారు ఎస్పీ శైలజ గారికి మధ్యలో జరిగినటువంటి ఆ సంఘటనని మీరు అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి కమల్ హాసన్ గారు, సినిమా పేరు సాగర సంగమం. మీరు బాగా ఈగోలో ఉన్నటువంటి శైలజ గారు అన్ని నృత్యాలు మీకే వచ్చు అని మీరు డాన్స్ చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్క డాన్స్ ఫామ్. ఏంట్రా ఏం చేస్తున్నావు? డాన్స్ డాన్స్. దాన్ని అలా చేయకూడదు. ఎలా చేయాలి మరి? ఏంటి నీకు అన్ని నీకే వచ్చినట్టు డాన్స్ చేస్తున్నావు? దగ్గరికి రాకు. ఇది కాదా? ఊపుకుంటూ రావద్దు, ఊపుకుంటూ రావద్దు. ఊపమన్నాను కాదు కానీ మొత్తం ఊపేస్తే చచ్చిపోను. వైజాగ్ లో తీసుకొని వెళ్ళడానికి నేను అమ్మని పిలుస్తా. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి బాలు గారు పిచ్చిగాని పట్టిందా మీకు? ఇట్రండి. హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎన్ని సంవత్సరాలైంది బాలు గారు మిమ్మల్ని చూసి, అయినా మీ పిచ్చి తగ్గలేదంటే మీది మామూలు పిచ్చి కాదు బాలు గారు. కాదండి, కత్తి లాంటి ఫిగర్ ని చూస్తే ఎక్కలేని పిచ్చి వచ్చేస్తుంది. మా అమ్మాయి గురించి ఇలాంటి మాటలు మాట్లాడతారని నేను అనుకోలేదు బాలు గారు. ఈ కత్తి లాంటి ఫిగర్ మీ అమ్మాయా? అవును బాలు గారు. ఆయన ఎవరు అనుకుంటున్నారే? ఎవరు? బాలు గారు ద గ్రేట్ డాన్సర్. ఆయనకి మణిపురి, భోజ్పురి, కొంకణి అన్ని డాన్స్ ఫామ్స్ వచ్చు. వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టు పో. పోయిన జన్మలో చేసుకోలేదు, ఈ జన్మలో చెయ్యి. పెట్టుదా నాకు ఈ మమ్మీ వద్దు, నాకు డాడీ కావాలి. బాలు గారు పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాను, మోసం చేసి వెళ్ళిపోయింది. ఏ ఆడపిల్లకైనా మిమ్మల్ని చూస్తే చేయాలనిపించేది అదే, మోసం. నాకే ఆడపిల్లనైనా సరే చూస్తే చేయాలనిపించేది అదే, ప్రేమ.
నీకు డాన్స్ మర్చిపోలేదా ఇంకా? ఏది ఆ రోజుల్లో నువ్వు చేసినటువంటి కొంకణి ఒకసారి చూపించు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్టనడుమారీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్టనడుమారీకెందుకింత తపన. బాగా కష్టంగా ఉంది మీ అమ్మాయి. ఏం పెట్టి పెంచారండి? చూసావా, ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. నీతో అన్ని తగ్గిపోయి కానీ గ్రేస్ మాత్రం తగ్గలేదు. బాలుగారు, నేను వెళ్ళొస్తాను. పుష్కరాలకు వెళ్ళిన మా ఆయన తిరిగి వచ్చే టైం అయింది. పద. ఏ ఏ బేబీ డాన్స్ నా? పहले मम्मी और बेबी चल रहा. థ్యాంక్ యూ ఫ్యామిలీ వచ్చినందుకు. బాయ్ బాయ్. జీన్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మనం ఫస్ట్ రౌండ్ లో లాగానే పేరెంట్స్ ని పిల్లల్ని మ్యాచ్ చేయాలి. పేరెంట్స్ వచ్చి నించుంటారు, కర్టెన్ పడిపోతుంది, పిల్లలు దాని వెనకాలుంటారు, కర్టెన్ పైకి పోతుంది. మామూలుగా చెప్పండి, చాలా అసహ్యంగా ఉంది మధ్యలో రూ రూ రూ. ఓ ఈవిడ చెప్పడం అసహ్యంగా ఉందా? నాది ఓకే కదా? మీది ఓకే. అయినా నేను ఏదో ఒక రోజు అనసూయకి ఎలాగో పాడేశాను, రష్మికి కూడా పాడాలనుకుంటున్నాను. సూయా 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 సూయా. ఇది ఎలా పడతారు? రషి 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 రష్మి, నువ్వు రుద్దుతుంటే ఎంత నాకు పిష్మి పిష్మి. పేరెంట్స్ ఉంటారు, కర్టన్ పడిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు, మీరు తీసుకొచ్చి నించోబెట్టి బజర్ నొక్కాలి. మీరు ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 6,20,000. మీ ఆప్షన్ ఏ, మీరు ఇదంతా చేయడానికి 120 సెకండ్స్ తీసుకోవచ్చు. అప్పుడు మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లగలిగే అమౌంట్ 12,40,000. ఆప్షన్ బి 90 సెకండ్స్, మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు సొంతం చేసుకోవచ్చు 18,60,000. 60 సెకండ్స్, మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది. మీరు 24,80,000 మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏ టైమర్ సెలెక్ట్ చేస్తారు? ఓకే, టైమర్ సెలెక్టెడ్ 120. ఇప్పుడు ఒకళ్ళేమో తీసుకొచ్చి నించోబెట్టాలి, ఇంకొకళ్ళు ఇక్కడ నుంచి సజెషన్స్ ఇవ్వాలి. ఎవరు ఏ పని చేస్తారు? సజెషన్స్ ఇస్తా. ఓకే, పేరెంట్స్ రండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. కర్టెన్ అప్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బోల్ కాదు, బోల్ కాదు, నువ్వు తీసుకెళ్ళి నేను చెప్తా. ఇక్కడ ఇక్కడ ఇదే ఇది ఇక్కడ. హలో, అందరినీ పెట్టిన తర్వాత అబ్బా ఒకళ్ళని పెట్టి నాకు బజర్ నొక్కితే నేను చెప్పేస్తాను. మరి అక్కడ అక్కడ 5 5 5 5 5 3 3 3 3కి వెళ్ళిపో. 2 2 2 2 2 2 2. తీసుకురా, 4 దగ్గర పెట్టు. ఇప్పుడు ఏం చేయండి? బజర్ బజర్ దాని బజర్ నొక్కు ఫస్ట్. ఆల్ రాంగ్. అవునా? అవును. రెడీ, మళ్ళీ అది ఇక్కడ షిఫ్ట్ చేయి. ఇప్పుడు మళ్ళీ బజర్ నొక్కొచ్చు, ఒక్కొక్కసారి షిఫ్ట్ చేసి బజర్ నొక్కొచ్చు. వన్ కరెక్ట్, ఒక మ్యాచ్ కరెక్ట్. ఒకటే వైట్ లీగాలకి 5 కనే లగాదే. రెండు మ్యాచెస్ కరెక్ట్. సూపర్. అయితే ఇక్కడ వెళ్ళిపోవాలి అంతే కదా? యా మేబీ. మూడు మ్యాచ్లు కరెక్ట్. రెండింటి మధ్యలో మాత్రమే. ఇది ఇటు ఇది ఇటు. రెండు మ్యాచ్లు కరెక్ట్. తిప్పి తిప్పి.
జరగమ్మ జరగ నో మోర్ బజర్స్ మీరు మార్చుకోవచ్చు కానీ ఇంకా బజర్ లేదు మీరు ఆడొచ్చు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉందా ఇప్పుడు ఎన్ని కరెక్టే కాదా నేను చెప్పను ఆడుకోండి అదేంటది టైం ఉంది ఇంకా ఫస్ట్ కరెక్ట్ చేసాం మేము ఒకటే ఏలే అన్ని కరెక్టే అక్కడ అది ఓకే ఇక్కడ వాళ్ళు ఓకే ప్లీజ్ రండి ఇప్పుడు మనము చూద్దాము ఏ మ్యాచెస్ కరెక్టో లేకపోతే మీరు జాక్ పాట్ కొట్టారా అని. జాక్ పాట్ కొడితేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే ఇప్పటి వరకు గెలుచుకున్న ₹1 కూడా రాదు. అది మీరు ముందు చెప్పలేదు మాకు. ఇప్పుడు మీ ముందేగా చెప్తున్నాను. ఈ ముందు చెప్పడం కాదు. ఈ మ్యాచ్ 5వ మ్యాచ్ కరెక్ట్ అయితే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా అనండి మీరిద్దరు. నాలుగో మ్యాచ్ ఇలాగా ఇలాగా. మూడో మ్యాచ్ రెండోది. ఒకటి. అదే రెండేనా కరెక్ట్? కమాన్ ఇప్పుడు అందరం కలిసి ఒక పాట పాడదాం చంటి కోసం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కాదు నీకు బుర్ర ఉందా అసలు? నీ దిమాకేనా, అది బ్రెయినేనా ఇది? నేనంటే ఓడిపోయాను, వాళ్ళు ఏదో వాళ్ళు అవతల వాళ్ళు కాబట్టి పాడుతున్నారు. నీకేమారు నా పార్టీయేగా, నువ్వు కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో, ఫర్ ఎంటర్టైనింగ్. మంచి స్కూప్స్ చేశారు, అవునన్నా కాదన్నా ఆడారు, ర్యాపిడ్ ఫైర్ ఆడారు, అన్ని చేశారు, చాలా బాగుండింది. అంతే ఫర్ నౌ ప్రస్తుతానికి డబ్బులు ఏం మిగలటం లేదు. మీరు చేసేటువంటి షోల ద్వారా మీ రెమ్యూనరేషన్ మీరు తీసుకుంటే కానీ ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంత కష్టపడి ఆడని తెలుసా? ఫోటోలు గుర్తుపెట్టి ఇట్టంటే నువ్వు వాడలేదా నాతోటి? మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓన్లీ ఆన్ జీస్. అంటిల్ దెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ. బై బై.